మనం నంద్యాలకి వెళ్ళేది రాము బండి కోసం కాదు, మామూలుగా రాముకు అని చెప్పాం కదా ఆల్రెడీ. వాడు బండి అమ్మిన 3 days తర్వాత వాడు బాధపడుతుంటే అప్పుడే బుక్ చేసాము. ఇప్పుడు ఏమంటే డెలివరీ తీసుకొని వాడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నాము. అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. సో గైస్, అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన వాళ్ళు అయితే కిల్లి అయితే వేసుకున్నారు. కిల్లి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. వెలుగోడా, ఇదే వెలుగోడు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రాడు వస్తుంది గున్నేను పిల్ల మళ్ళా ఎక్కడికి పోయినా సరే లాస్ట్ నాన్న కాడికి రావచ్చు. అవునా? రన్నింగ్ లో అంటే ఏం కాదు. खोखो टाइगर का हुक्म. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనమైతే నంద్యాలకి అయితే వెళ్తున్నాం. నంద్యాలకి ఎందుకంటే మన దాంట్లో రాము అని ఉన్నారు కదా, రాము గారికి అయితే మనం కేటీఎం డ్యూక్ అయితే బుక్ చేసాం. కేటీఎం డ్యూక్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. సో మనం మన వాళ్ళు అయితే అందరైతే వస్తున్నారు. అందరితో కలిసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. రాము గాడే కొంటున్నాడు, వీడు కూడా కొంటున్నారు రా. వీడు అనిల్ గాడు ఎప్పుడు కొనాలరా బండి? వీడు కూడా కొంటున్నాడు. నువ్వెప్పుడు కొంటావురా రే? సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తే నువ్వెప్పుడు కొనాలి? ఈ కారం మీద తిని సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తే పెద్దవాడు తీసుకున్నాము. డబ్బులు కట్టలే, తీసుకోలే ఇప్పుడు పోనివ్వండి. మేము ఆపుతో నేను చెప్తున్నా కదా పొమ్మని. మధ్యలేట్ అన్న, కానిస్టేబుల్ అన్న సిఏ గారిని ఎక్కించుకున్నాడు. కానీ మనం ఎక్కించుకునే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే వెనక ముగ్గురు, మధ్యలో ముగ్గురు, ముందు ఇద్దరు ప్లేస్ వీడికి మాత్రం 2 సీట్లు. వాడికి నా 3 సీట్లు కావాలి. కానీ ఫ్రెండ్స్ ఎక్కించుకోవాలి. మామూలు అయితే మనం డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి. కానీ మన బండిలో ప్లేస్ అనేది ఎక్కించుకోలేకపోయినాం. సారీ అండి సిఏ గారు, సారీ. మధ్యరెడ్డి కానిస్టేబుల్ గారికి సారీ. ఓకేనా? నాకు వెహికల్ ఎక్కినప్పుడల్లా చికాకో గాడు మాత్రం గుర్తొస్తాడు. ఎందుకంటే చికాకో అనగానే అందరి ఫేస్ లో స్మైల్ వస్తుంది. చికాకో అంటే మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసినాడు కదా బులోరో, వాడు చికాకో. వాడిని ఎక్కువ సదా ఇచ్చిందంటే మా ఫ్రెండ్ అశోక్, నేనే. వాటి సదా ఇచ్చిన మన ఛానల్ కూడా పెడితే కూడా వాడు కామెంట్ లో చికాకో అని పెట్టాడు కామెంట్. కానీ మాకు ఇప్పుడు కూడా తెలియదు చికాకో అని చెప్పి మేము అందరికి చెప్పుకున్నాం. కానీ ఎవరు దానికి ఆన్సర్ అయితే లేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం చికాకో అంటే ఏందనేది మాత్రం కామెంట్ చేయండి. అది భూతో తెలియదు, మంచి మాటనో తెలియదు, అసలు ఏదో తెలియదు. చెప్పాను కదా, ఎవరు అన్న? ఎవరు పిలిచినారన్నా నిన్ను? అన్నా ఎవరు పిలిచినారన్నా? కృష్ణ సో గాయస్, ఇప్పుడు అందరం మనం అంతా చాలా ఆనందంగా ఉన్నాం. కానీ మా ఫ్రెండ్ మాత్రం ప్యాకెట్ ఆడుతున్నాడు. కొడుకు ఎప్పుడు ప్యాకెట్ ఆన్లైన్ లో. కానీ మనీ మాత్రం పెట్టాడు. టైం పాస్ ఆడుతున్నాడు, మీరు తప్పుగా అనుకోద్దాలి. మళ్ళీ ఫ్రెండ్స్ వాడు మాత్రం ఎప్పుడు ప్యాకెట్ అంటుంటాడు. ఎంజాయ్ చేయడు, ఏం చేయడు. అనిల్ నువ్వెప్పుడు కొంటున్నావు బండి? కొందాం. సబ్స్క్రైబర్స్ ఎంత సపోర్ట్ చేస్తే అంతకంటే పెద్ద పని. ఈ సబ్స్క్రైబర్లు పక్కనే పెట్టరా స్వామి. వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా సక్రమంగా చేయట్లేదు. సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్లు. నువ్వు ఎప్పుడు బండి చేస్తావు? ఈ బండి అన్న కార్ అమ్మి బైక్ తీసుకోరైనా ఏది Z900 తీసుకుంటావు, ఏది తీసుకుంటావు, G900 తీసుకుంటావు, ఏది తీసుకుంటావు అని తీసుకో. మీరే చెప్పాలి.
సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అమ్మా. ఏ బండి తీసుకోవాలి కింద కామెంట్ చేయండి. మనసుకి గాయాలే ఉన్నానే నీ కోసం ఉన్నానే. మీరు ఎన్ని చెప్పినా కానీ కళ్యాణ్ గారు మాత్రం రూపాయి ఖర్చు పెట్టాడు. విజయవాడ నంద్యాల వేచి వరకు రూపాయి ఖర్చు పెట్టాడు కళ్యాణ్ గారు. ఖర్చు పెట్టినప్పుడు ఫోటోలు వీడియోలు తీరా అప్పుడు చూపిస్తున్నా. అయితే బిల్లు నంద్యాలలో మన ఫుడ్ బిల్ మొత్తం కళ్యాణ్ గారు కడతాము. కడతావు కళ్యాణ్? మటన్స్ చికెన్స్ వీడియోలో పడింది కట్టాల్సిందే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడే నంద్యాలకి అయితే స్టార్ట్ అయిపోయినాము. దాంట్లో వీడు ఒకటి వేస్ట్ క్యాండిడేట్, వెనక ఇక్కడ ఒక వేస్ట్ క్యాండిడేట్ ఉంది. ఈ అశోక్ అంటే వాడు ఉండాలి. ఎగో తెలుసులే, వాడంటే మనకు మొత్తం వాడే ఇప్పుడు ఎడిటర్ వీడియోగ్రాఫర్ మొత్తం. తర్వాత వీడు ఉంటే వీడు పరమ వేస్ట్ రూపాయి ఖర్చు పెట్టాడు. ఇంకా వీడంట వాడు ఫైనాన్సర్. ఎవరు పిలిచిండు? అసలు మా గ్రూప్ లో లేవు. నిన్ను ఎవడు పిలిచిండు? ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకో ఒకసారి. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఏం చూడాల గ్రూప్ లో? నిన్ను ఎవరు పిలిచినారు రా? రే ఎవరా? యాడికి పోతున్నావు? యాడికి పోతున్నావు? ఏదో ఒకసారి వస్తావు చెప్పగానే మాగడ ముందు కారు ఎక్కువ కూర్చున్నాడు. ఆయన సిగ్గులేదురా రానికి నీకు? ఏ అనిల్ కళ్యాణ్ గారిని పిలిచినా? పిలిచిన వాడే ఫోన్ చేసి అమ్మా ఎట్ట రాబుదేంద్రా నీకు? ఏది గురు ఏమైంది? గురువు వెళ్ళిపోతే ఇంట్లోకి రాని భార్య. ఎవరు రానియారు ఇంట్లోకి? ఏ చిన్న ఎవరు రానియారు ఇంట్లోకి? సెలవు పడితే సో గైస్, అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మా ఫ్రెండ్ ఈ రోజు నంద్యాలలో బిల్లు కడతాడు. కళ్యాణ్ అక్కడ మన లంచ్ బిల్ మాత్రం కళ్యాణ్ గారు పే చేస్తారు అక్కడ. అది ఎంతైనా గానీ. ఏం కళ్యాణ్ గారు చెప్పండి, కళ్యాణ్ గారు బిల్లు కడతారు కదా అక్కడ ఎట్లా అంటే ఛానల్ వచ్చేస్తామా మళ్ళా? ఓకేనా? తర్వాత లేదంటే గోల్డ్ డ్రింక్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. బట్లో ఎవరన్నా నిద్రపోయినారనుకో, నంద్యాల వెళ్ళి వచ్చేంత వరకు నీళ్లు పోస్తాం ముఖం మీద. నిద్ర ఎవరు ఏం పోస్తాడో తెలియదు నాకు. మీ ఇష్టం వచ్చే నిద్ర పోయినోడి మీద ఏమైనా పోసుకోండి, ఏదైనా పోసుకోవచ్చు. సీరియస్ అయితే మాత్రం చెప్పుతూనే కొట్టేది. అది ఓకేనా అశోక్? ఓకే డన్. ఏ శ్రీకృష్ణ ఓకేనా? అందరికి డన్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. శ్రీకృష్ణ తోలుకుంటారండి. శ్రీకృష్ణ తోలితే ఆడతాడా బా? ఆయన బాగుండ పెడతాడు బండిని. ఓన్లీ కుక్కల్ని తగ్గించదండి. చింటూ అంటే చిన్నోడు అని తొక్కేద్దాం అనుకుంటున్నావా? ఒక్కసారి వచ్చి కలు. చింటూ అంటే బ్రాండ్. మొత్తం చింటూకి ఫ్రెండ్స్. అరే కుక్క పూజ చూపించాను నా మాట. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకసారి ఈ లొకేషన్ చూడండి, పిక్స్ లో ఉంది. బా హాయ్ గైస్. లొకేషన్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. మొత్తానికి లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆత్మకూరులో నాగమణి హోటల్ ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. మంచి ఫేమస్ హోటల్ కదా. పెద్ద అంకుల్ పెద్ద అంకుల్ రూపాయి ఖర్చు పెట్టాడు. బిర్యానీ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన వాళ్ళు అయితే కిల్లి అయితే వేసుకున్నారు. కిల్లి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. అనుకుంటారు నేను.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైందంటే మనం నంద్యాలకి వెళ్ళేది రాము బండి కోసం కాదు. మామూలుగా రాముకు అని చెప్పాం కదా, డ్యూక్ 250 అని. లేదు, మన అనిల్ డామినర్ అమ్మిన తర్వాత చాలా ఫ్రీ అయిపోయి చాలా బాధతో ఉన్నాడు అనిల్. ఎంతైనా కానీ యూట్యూబ్ స్టార్ కదా అని చెప్పేసి మా అంతా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఎలా అయినా సరే డౌన్ పేమెంట్ కట్టి ఒక వెహికల్ మాత్రం 390, అంటే చిన్న బండి ఏం కాదు, అది కూడా పెద్ద బండి, ఏదో మా సోమత బట్టి మేము 390 డౌన్ పేమెంట్ పే చేసి వెహికల్ ఇప్పిస్తాము. ఆల్రెడీ బుక్ చేసినాము. వాడు బండి అమ్మిన 3 days తర్వాత వాడు బాధపడుతుంటే అప్పుడే బుక్ చేసాము. ఇప్పుడు ఏమంటే డెలివరీ తీసుకొని వాడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నాము. అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. నంద్యాలకి వెళ్ళిన తర్వాత మీకు సర్ప్రైజ్ వానికి చూసి చూపిస్తాం వీడియోలో. ఫ్రెండ్స్, ఇంకైతే అనిల్ అయితే వస్తున్నాడు. మామూలుగా బయటికి వెళ్ళాడు, అందుకని చెప్పి ఇక్కడ నుంచి చేసాము. ఇక అనిల్ కూడా వస్తున్నాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అనేది ఉంటుంది నంద్యాలలో. ఏ అనిల్, బండి తీసుకుని నీకు కాదురా, రాముగాడికి రా. నీ అమ్మాయి ఆడికి చూడు. ఏది నీ అమ్మాయి, నీ బిల్డప్ నువ్వేదో తగ్గదురా నాయన. వాడు బండి తీసుకుంటే నీకేమంత ఆనందం. పెద్ద ప్లానింగే అన్ని ఇంకా నువ్వెప్పుడు కొనాలో బండి? ఇంకా వాడు ఎప్పుడు ఒకటి కొంటే చూడటమే కానీ అమ్మా. అవునా అనిల్? ఒకసారి ముఖం తీసుకో కెమెరాలో. పొట్టోడికి దోలు తీరిపోయింది. నన్ను నాశనం లేపేది ఎవడు? అనిల్ గాడా? ఇది కామెడీ. నిన్న వాళ్ళ ఇంటి పోయినమ్మా సామాన్ తీసుకొని డైరెక్ట్ జ్యోతి అమ్మా అన్న బయటికి ఆడికైనా పోతున్నంటే శ్రీకృష్ణ వాళ్ళని మొత్తం వీరనే సంబంధం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి చెడగొట్టేది మొత్తం కారణం అన్ననే. చూసింది వాళ్ళ అమ్మ నిజంగా నాకెళ్ళి ఇటు చూస్తుంది. లేదమ్మా, చెప్పలేదా వాడు స్కూటీ చూపించడానికంటే మొన్న తెచ్చిందా బండి వచ్చింది, వాళ్ళ దానికే పోతున్నారు మీరు అంటుంది. ఇంక నేను వెళ్ళిపోయాను. నాకు ఎందుకు శ్రీశైలం పోతున్నాం. యాడిపోనా వెలుగోడా? ఇదే వెలుగోడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాడు రాడు. నాకు లేట్ కావాలి సార్. ఇప్పుడు ఏమవుతుంది నీతో? వదిలేసిపోకుండా ఇంకేం చేయాలా? స్టేట్ దాటుతుంటే మాకు లైసెన్స్ లేవా? మేము తోలేమా? అర్థం తీసుకోండి. తిన్నారు నడుచుకుంటా అంటే ఈనాడు బండి తీసుకున్నా సార్ రిటర్న్. వస్తుంది గున్నేను పిల్ల మళ్ళా. ఎక్కడికి పోయినా సరే లాస్ట్ నాథానికి రావాలి. అవునా? అద్దం పోతుంది, మోటార్ పోతుంది. అవతల రాపో, లాక్కొట్టిన పో అన్న, అవతల రాపో. చూడండి ఫ్రెండ్స్, అట్లా మన కోసం మళ్ళీ రావాల్సిందే. రాకుంటే తెలుసు కదా ఎటు. ఏంది కెమెరా కనిపెట్టారు వెనక? మట్టి పడింది. కెమెరా కాదు అసలు, వెనకల ఏం కనపడట్లా. వంటింగ్ లో అంటే ఏం కాదు. ముందే కలుగుతున్నావు నా బాయనా. డబ్బులు ఇచ్చా. ఫుల్ రైన్, అసలు రోడ్డు కూడా కనపడట్లే. వర్షం పడుతుందో రోడ్డు కూడా కనపడట్లే. నువ్వు బండి తీసుకుంటే వర్షం ఎట్ట పడుతుందో? మామూలుగా ఎట్ట పడుతుందో వర్షం, అందుకని బండి కొనద్దు. కళ్ళు బాగానే పనిచేస్తున్నాం. ఏమి ఇచ్చారు దాంట్లో?
నేనైతే మట్టి ఉన్నాయి కాకపోతే దీని పక్కన పెట్టు బండి పుప్పుతారు అటు సైడ్ పోతాం షేడ్లో వీడు గానం మొత్తం తినింటే బండి కష్టం, నిజంగా కష్టం గురు. నువ్వు మొత్తం తినింటే నువ్వు మామూలు స్వీట్ పాన్ తిన్నట్టుగా మొత్తం చూడు మొత్తం బయటకు నార్మల్ గా స్వీట్ పాన్ తిన్నట్టుగా నువ్వు తిని కథ వేరే ఉండేది. నువ్వు నన్నంటావేంది మళ్ళా? నేను అన్ని చెప్పినా కూడా నీకు ఇప్పటికే ఆడికాడికి అయింది కథ. ఇప్పుడు యూకేలో ఉన్నాం, రైట్ సైడ్ డ్రైవింగ్ ఉన్నాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆపురా మేడం, నన్నలు ఎట్టెళ్ళాలి? కామెంట్ ఏమో సార్, కామెంట్ ఏమో సార్, బర్ర లాగున్నాడు బర్ర నడుతున్నావు అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అట్ల వల్ల కరెక్ట్. నీళ్ళు ఎక్కుంటే ఇట్లా వాన పడకూడదు మనకు ఎక్కినప్పుడు కదా. ఎన్ని సంవత్సరాలు చేసినావు కళ్యాణ్ రైతు పని? 2 సంవత్సరాలు రా. అవునా మచ్చా? 2 సంవత్సరాలు ఈడ ఉన్న పొలానికి పెట్టండి. ఏ తరిమి రెండో నుంచి అదిలాపురంలో పని చేయలేదు అమ్మ. అదిలాపురంలో పాలరెడ్డి ఇల్లు కట్టేయలేదా? నువ్వు ఇండ్లు ఊర్లోకెళ్ళి కూడా కట్టించారు వచ్చి మీరు. ఈడ పొలం ఉంది కదరా వెలుగొట్ల. నాకు నీకు కాదైనా మీ నాన్నకని చెప్పు. నందాలకి అయితే రీచ్ అయిపోయాం. వాడి కళ్ళలో ఆనందం చూడండి, బండి తీసుకుంటానని. బ్రో ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇప్పుడు మరి కేకు కేక్ కేక్ రా కేక్స్ బెలూన్స్ కేక్స్ కన్నాపురా వాడికి కేకు బెలూన్స్ తీసుకుందాం. ఓకే రైట్. అరే ఏది హనీ కేక్? ఏది హనీ కేక్ మచ్చా? కక్కుర్తి పడి తినదండి, కావాలంటే ఒక హాఫ్ కేక్ ఎక్కువ తీసుకున్నాం. నువ్వు చెయ్యి చెయ్యి చెయ్యి. కళ్యాణ్ ఎందుకు వచ్చిండ్రా ఆయన కొడుకులతో అనుకుంటుండ్రు. మొత్తానికి కేటీఎం షోరూమ్ దగ్గర వచ్చేసాం చూడండి. రామగాడి ఆనందం పట్టుకుని రామగాడి ఆనందంగా రామగాడి కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇంత మంచి కార్ వేసుకొని ఇంత మంచి కార్ బాడిగేలాడు. కేటీఎం షోరూమ్ 250 లైన్లో ఉన్నట్టుంది. రాము ఆనందానికి అద్దులు లేవు. వచ్చింది షోరూమ్. ఇది మరసంగా అందరు లోపలే తాళం నాకు ఇచ్చి బండి లోపల పెట్టుకోనంట. ఇంసేపు పడుతోలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. వీడు మాత్రం ఏ బండి కొనిక చేత కాదు, కానీ అన్ని బండ్లు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఏ బండి కొనడు. కొనరా స్వామి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చాము. మనోడైతే అనిల్ అయితే అక్కడే ఉన్నాడు కార్ దగ్గర. కానీ ఇప్పుడు కూడా వాడు రామగాడి కోసం వచ్చాం అనుకుంటున్నాడు. రాము ఫేస్లో వెలుగులు వెలుగులు. మన వాళ్ళందరూ కేక్స్ అవన్నీ దానికైతే పోతుర్రు. ఏ అడవద్దురా. మన వాళ్ళైతే కేక్స్ అవన్నీ దానికైతే పోతుర్రు. మనవాడు రామగాడి ఫేస్లో ఆనందానికి హద్దులు లేవు. చూడండి ఫ్రెండ్స్, అనిల్ గారు లాగానే ఉంది సేమ్. సో ఇప్పుడే తీసేసుకున్నాం మొత్తము. షార్ట్స్, కేక్ కూడా సేమ్ అనిల్ గారు లాగానే ఉంటుంది. ఇది అందుకోసమనే తీసుకున్నాం. అంటే వాడు బ్లాక్, కేక్ బ్లాక్, పేరు కూడా రాపిట్ చేసినాం. కానీ వాడికి రామ్గాడికి తెస్తామని చెప్పొచ్చినాం. కానీ అనిల్ గాడికి తీసుకుపోయేది కేక్. అయితే చూసారు కదా, కేక్ అయితే వీళ్ళ లాగానే ఉంది. గొడిగాడే ఉన్నారా? గొడిగాడే ఉన్నారు మొత్తం అన్నీ తీసుకొస్తున్నాడని మన రాముగాడికి. ఏరా వాడంటే అంత ప్రేమ. అన్న చూడు అన్నీ తీసుకొచ్చిండు తమ్ముడు మీద ప్రేమతో. మొత్తానికి రాముగాడి బండి అయితే కొనేసిండు. మన బండి ఎప్పుడో మళ్ళీ ఇంకా మన బండి కోసం అయితే వెయిటింగ్. ఎప్పుడు చేస్తామో ఏమో కానీ చూద్దాం. గైస్ లోపల బండ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఆర్సీ Duke 125, 250. మన వాళ్ళంతా అయినా చూడు స్వీట్లు స్వీట్ ముందు స్వీట్లు తినేకి
బెలూన్స్ రాముగారి కోసం బెలూన్స్ అన్నీ రెడీ చేస్తుంటారండి. రాముగారి కోసం ఇంత కష్టపడుతున్నారు మన వాళ్ళు. చూడండి గాయ్స్, బ్లాక్ మాత్రం పీక్స్లో ఉంది. ఇది వచ్చేసి 200 బ్లాక్ చూడండి, మామూలు లేదు. RC 125 మనమంతా ప్రిపరేషన్ చేస్తారు. రాముగారు లేడు. పలకొండికి వచ్చినా 250 తీసుకొని వెళ్ళిపోదాం. 250 అదే 250 మచ్చా సేమ్ అందరు చూడండి, బెలూన్స్ యుద్ధాలు చేస్తారు. నువ్వెప్పుడు కొనాలరా బండి? తీసుకుంటావు ఇంకా బండి వాడైతే కొనేస్తుంది. వాడు క్యాష్ కూడా కడుతున్నారా? నువ్వెప్పుడు కొని తీసుకోవాలి బండి? ఫ్లైట్ ఇంకా డైరెక్ట్. ఫ్రెండ్స్, అనిల్ గాడికి వాడు తీసుకుంటాడని చెప్పి ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఏమంటే బయట పట్టడం లేదు, వాడికి ఇప్పిస్తున్నామని మనకి తెలియదు బండి. మనోడు బండి అయితే రెడీ అయింది చూడండి. రాముగాడు ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. రాము హ్యాపీనా? हुकुम टाइगर का हुकुम. నీకు ఎలా ఉందిరా ఇలా చేసినందుకు? మొత్తం హ్యాపీనేనా? 1,50,000 చూడండి, మొత్తం స్మోక్ అసలు ఏం కనపడకుండా అయిపోయింది మొత్తానికి. గాయస్ మొత్తానికి ఇదే చూడండి 390. మా వాళ్ళు అనుకోకుండా ఇంత సర్ప్రైజ్ ఇస్తారని నేను అనుకోలేదు అసలు. మొత్తానికి మన వాళ్ళు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది సర్ప్రైజ్ అయిపోయాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా చేస్తారని. నాకు శ్రీశైలం నుంచి కూడా రాము గారు చెప్పి తీసుకొచ్చారు. ఫుల్ హ్యాపీగా, మామూలు హ్యాపీగా. అంటే యాక్చువల్లీ నేను మొన్న వీళ్ళకి అదే ఫోటో చూపించా, ఈ బండి తీసుకోవాలని ఉందిరా అని చెప్పిన. దానికి వాళ్ళు నాకు తెలియకుండా సర్ప్రైజ్గా దాన్ని బుక్ చేసి తెప్పించారంట. ఫుల్ వర్షం పడడంతో గోప్రోతో వీడియోతో తీయలేకపోతున్నా. ఇక్కడ నుంచి దూరాలకి ఒక 3 hours పడుతుంది. అంటే మార్నింగ్ అక్కడ నుంచి వెళ్ళేది, ఇక్కడ నుంచి దూరాల వరకు అయితే నార్మల్ గోప్రోతో వీడియోతో తీయలేకపోతున్నా. చూడండి ఫుల్ తడిసిపోయినా, ఫుల్ రెయిన్. మార్నింగ్ అయితే ఒకవేళ వర్షం పడకుండా మార్నింగ్ అయితే తీస్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే దూరాల దాకా అయితే వెళ్ళిపోదాం నైట్. ఇలాగే నైట్ రైడ్ మామూలు ఉండదు, రైన్ రైడ్ మామూలు ఉండదు. ఫస్ట్ రైడ్ రేపు మన 390తో ఫస్ట్ రైడ్. చూడండి మన 390 వెలిగిపోతుంది అలా. రోడ్డు మీద పంటలు రాళ్ళు అదే కలిపి అసలు చూడరా అంటున్నా. రూట్ సేఫ్ డ్రైవ్, సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి ఎప్పటికైనా కానీ. ఇప్పుడు చూడండి, డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, ఓనర్స్ ప్లేస్ నీవు సీట్ బెల్ట్ పెట్టుకున్నా. సేఫ్ డ్రైవ్ మాత్రం సేఫ్. నైట్ ఈ వర్షం వల్ల మీకు వీడియో కవర్ చేయలేకపోయినా.
ఇది దోర్నాల టు శ్రీశైలం. ఎర్లీ మార్నింగ్ బండ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ మొత్తం ఫుల్ నిండిపోయింది మొత్తం. మొత్తానికి మా ఫ్రెండ్స్ ఇంత షాక్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. మంచి పెద్ద షాకే ఇచ్చారు. ఇక్కడ నుంచి మొత్తం వీడియో ఫారెస్ట్లో కంటిన్యూ చేద్దాం. ఇక నుంచి మన వ్లాగ్స్లలో మన డోమినార్ ప్లేస్లో డ్యూక్ 390 అయితే వచ్చింది. ఇక వ్లాగ్స్ అయితే ఆగో, రెగ్యులర్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కానీ మా ఫ్రెండ్స్ ఇంత పెద్ద షాక్ ఇస్తారని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. మొత్తానికి ఇంకా మనకి 390 అయితే వచ్చేసింది. ఇక నుంచి దీంతో స్టన్స్ అన్నీ ఇంకా వ్లాగ్స్ అనేది దుమ్ము లేపేద్దాము. ఈ రోడ్డు చూడండి ఎలా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ లైట్ వర్షం పడుతుంది. లొకేషన్ మాత్రం మామూలు ఉండదు, పీక్స్లో ఉంటుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రైడింగ్ లవర్ అనేది చూడండి. ఇక నుంచి ఫుల్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇక వీడియోస్ కూడా రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చినప్పుడు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్యూక్ 390 ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మేము ఆ వీడియోలు తీసి మీకు చూపిస్తాం 100%. చూడండి లొకేషన్. గాయస్ ఎర్లీ మార్నింగ్ నిన్న మొత్తం ఫుల్ వర్షము నిన్న నుంచి పడుతూనే ఉంది. నైట్ అయితే గిద్దలూరు రోడ్లో ఫుల్ పడింది. దాంతో మీకు గోపురతో అయితే వీడియో కవర్ చేయలేకపోయినా, కానీ అక్కడక్కడ కొంచెం లైట్గా ఫోన్తో అయితే తీసా. గాయస్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ స్ట్రీట్ మోడ్ ఉంది కదా. స్ట్రీట్ మోడ్ నుంచి మనమైతే రైన్ మోడ్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు రైన్ మోడ్ పెట్టాం కదా. అంటే దీనికి వచ్చేసి మోడ్స్ ఉంటాయి. రైన్ మోడు, ట్రాక్ మోడు, స్ట్రీట్ మోడు. అంటే మనం ట్రాక్ నడిపితే ట్రాక్ మోడు, రైన్ మోడ్ నడిపితే రైన్ మోడు, స్ట్రీట్ అంటే మనం హైవేలలో సిటీలలో తిరిగేది స్ట్రీట్ మోడ్ అంటారు దాన్ని. ఇది ఫుల్ రివ్యూ అయితే ఇంకా నెక్స్ట్ టైం ఒక వీడియో అయితే తీస్తా ఖచ్చితంగా. గాయస్ మొత్తానికి ఫుల్ చేసినా మనకు అట్లా వచ్చింది ఏడుపు. అంటే సడన్లీ వాళ్ళు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని మనం అనుకోలేదు కదా. సడన్గా వచ్చి బండి నీకేరా అన్నారు. యాక్చువల్గా నాకు శ్రీశైలంలో వచ్చేసి రాముగాడికి అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక కరెక్ట్ వాడు కట్టలు లాగడానికి బండిని కేక్ మీద డైరెక్ట్ మన పేరు వేసుకొని వచ్చినారు. ఫుల్ ఎమోషనల్ అయినా అక్కడ. అంటే నేను కొంచెం టైం తీసుకొని తీద్దాము అనుకున్నా. మధ్యలో వీళ్ళకి బండి బాగుంటుందిరా, మనకు స్టంట్ చేసుకోనికైనా ఛానల్కైనా మంచి స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు, బాగుంటుందిరా అని చెప్పి వీళ్ళు తనింటి వాళ్ళు అది గుర్తుపెట్టుకొని నాకు తెలియకుండా షోరూమ్తో ఫోన్ చేసి మొత్తం అమౌంట్ డౌన్ పేమెంట్ మొత్తం 1 lakh ఏమో కట్టినట్టు 1 lakh మొత్తం కట్టేసి మిగతాది ఈఎంఐ ప్రాసెస్ అయితే పెట్టినాము. యాక్సిడెంట్ నిన్న మేము పోయేటప్పుడు లేదు, అది ఇప్పుడు ఏందో స్టోరీ మళ్ళీ అది అనిపిస్తుంది. మన వాళ్ళు అయితే వెనక అందరు కార్లో వస్తారు, మేము ముందు గేట్ తీయడంతో వచ్చేసినాము. మొత్తానికి దిస్ ఈజ్ డ్యూక్ 390. మొత్తానికి డ్యూక్ 390 అయితే మన దగ్గరికి వచ్చేసింది చూడండి. ఫుల్ కండిషన్, కొత్త బండి కాబట్టి ఫుల్ కండిషన్ ఉంటుంది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంటే మీకు ఇంకా వర్షం పడడంతో మొత్తం మట్టి పడింది. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాక దాన్ని వాష్ చేయించి ఫస్ట్ పూజ చేయాలి. పూజ చేయించిన తర్వాత మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి.